రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక మార్చ్ 25వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. పరిశుద్ధాత్మ దేవుని గురించి 0072 మరియు 73.
దేవుడు మన మధ్యలో ఉండడానికి ఏమంటున్నాడు అంటే, నేను మీ మధ్యలో ఉంటాను, మీరు ప్రార్థించే వాటన్నిటికీ నేను జవాబిస్తాను. 19వ వచనం చూడండి. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వానికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. నేను మీ మధ్యలో ఎందుకుంటాను అంటున్నాను అంటే, నేను మీ ప్రార్థనలు ఆలకించడానికి, మీకోసం, ఇతరుల కోసం, ఈ లోకంలో ఉన్న ఆయా రకాల పరిస్థితుల కోసం, మీ శోధనల కోసం, మీకు కావలసిన వాటి కోసం మీరు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థనలన్నీ నేను వినడానికని నేను మీ దగ్గర ఉంటాను. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళే ప్రసక్తే లేదు. నేను మీ దగ్గరే ఉండి ఎందుకుంటున్నాను అంటే, మీ ప్రార్థనలన్నీ ఆలకించడానికి నేను మీ దగ్గర ఉండిపోతున్నాను అంటున్నాడు దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఇద్దరు ముగ్గురు ఏం చేయాలట? నా నామాన్ని ఎక్కడ కూడియుందురు. దేవుని బిడ్డలారా, దేవుని నామములో మనము కూడుకోవు. యేసు నామాన్ని, యేసుక్రీస్తు ప్రభువారి నామం ఈ రోజున మనము కలిగి ఉన్నాం. యేసు అనే ఆ నామములో మనం పిలుస్తున్నప్పుడు దేవాది దేవుడు మన ముందు ప్రత్యక్షమవుతున్నాడు. మనమన్నీ కూడా యేసుక్రీస్తు నామములో ఆయన్ని పిలిచినప్పుడు, ఆయన్ని స్మరించినప్పుడు, చూడండి, చిన్నపిల్లలు వాళ్ళ డాడీ మీద అలా ఒక పాటలాగా పాడుతూ ఉంటారు. డాడీ 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 అంటే అది చాలా చాలా ఆనందంగా ఉంటుంది. అది పొందుకున్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. అమ్మ 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 అని పిలుస్తున్నారు అనుకోండి మీ పిల్లలు, అంటారు కానీ లోపలేమంటుంది? ఆనందమే వేరు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన్ని నువ్వు పిలుస్తూ ఉన్నప్పుడు, యేసయ్యా యేసయ్యా అంటున్నప్పుడు, దేవుని బిడ్డలారా, మీ జీవితంలో దేవుడు తన కార్యాలను సంపూర్ణంగా జరిగిస్తారు. హల్లెలూయా. అక్కడికి వచ్చేస్తాడట ఆయన. అక్కడికి ఏం చేస్తాడు? వచ్చేస్తాడు. నువ్వు నవ్వుతూ డాడీ అని పిలిచినా వచ్చేస్తాడు, ఏడుస్తూ డాడీ అని పిలిచినా ఆయన అక్కడే ఉంటాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన నామాన్ని పిలుస్తున్నప్పుడు ఆయన క్రియ చేస్తున్నాడు అనే సంగతిని నువ్వు గ్రహించాలి. అందుకనే అంటున్నాడు, నా నామాన్న ఇద్దరు ముగ్గురు వేడుకుంటే. రెండోది, ఏకీభవాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. చాలామంది తమ క్రీస్తు రక్తం చేత కడగబడిన దేవుని బిడ్డల మనలో ఉన్న శక్తి చాలా గొప్పది. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు ఏకీభవించు. ఈ రోజున సాతాను ఏం చేస్తాడు అంటే, ఇక్కడే ఉంటారు కానీ పక్కనున్నవా రక్తం చేత కడగబడిన ఆమెతో ఏకీభవించలేరు. కొందరు భర్తలు భార్యలతో ఏకీభవించారు. యేసు రక్తం చేత కడగబడిన తరువాత నీ భార్యతో నీ భర్తతో నువ్వు ఏకీభవిస్తున్నప్పుడు శక్తి గొప్పది. నీ తల్లితో నీ తండ్రితో నువ్వు ఏకీభవిస్తున్నప్పుడు ఆ గొప్పతనం వేరు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా రక్తం చేత కడగబడిన బిడ్డలు. ఈ పక్కన ఉన్నవాళ్ళు, ఇక్కడ ఉన్నవాళ్ళు, ఈ సంఘానికి వచ్చే వాళ్ళందరూ కూడా ఏక మనస్సు కలిగి ఉండాలి. ఈ ఏక మనస్సుతో నువ్వు కూర్చోలేకుండా అన్యమనస్కంగా ఇక్కడ ఎవరో మీద చేదో కోపమో బాధో పెట్టుకుని కూర్చుంటే నువ్వు ఒక గొప్ప దీవెన్ని పోగొట్టుకుంటున్నావు. ఏం పోగొట్టుకుంటున్నారు చెప్పండి? ఒక మహిమ గల దీవెన్ని, ఒక గొప్ప దీవెననే మీరు పోగొట్టుకుంటారు. అందుకని ఎవరి మీద మనకి ఎలాంటి చేదు బాధ ఉండకూడదు. ఒకవేళ నీకు అలాగా ఏదైనా వాళ్ళు మాట వల్ల, క్రియ వల్ల, అక్రమంగా నడుచుకోవడం వల్ల ఈ దినాల్లో ప్రేమ చల్లారిపోతుందట. ఎవరి క్రమంలో వారు నడవరు, ప్రేమ పోతూ ఉంటుంది. అయితే నీకేదైనా బాధ కలిగినప్పుడు దాన్ని కూడా దేవుని సన్నిధిలో చెప్పి విడిచిపెట్టాలి. ఎందుకంటే నువ్వు ఇక్కడ సంఘమంతటితో ఏక మనస్సు కలిగి ఉంటే ఆ బలమే వేరు. దేవునికి స్తోత్రం. నీ ఇంటిలో అందరితో నువ్వు ఏక మనస్సు కలిగి ఉంటే ఆ బలమే వేరు. అన్నిటికీ ఏకీభవించండి.
దేవుడు అంటున్నాడు, నా నామాన్ని మీరు ఎత్తి పలకాలి. రెండోది, ఏకీభావం మీకు ఉండాలి. నేను మీ మధ్యకి ఎందుకు వస్తున్నాను అంటే, మీ ప్రార్థనలన్నీ నేనేం చేయాలనుకుంటున్నాను, ఆలకించాలి అనుకుంటున్నాను. అందుకని ఇశ్రాయేలీయులతో దేవుడు ఉండేవాడు. వాళ్ళంటే ప్రార్థన చేయలేక, అంటే భయంకరమైన పని వాళ్ళకి. ఫరో రాజు ఏం చేశాడంటే, వీళ్ళని ఎక్కువగా విస్తారంగా విస్తరించకూడదు అని చెప్పి వాళ్ళని బలహీనులు చేసేయాలని భయంకరమైన పని మోపేవాడు. వాళ్ళు చెయ్యలేనంత కష్టమైన పని వాళ్ళకు ఉండేది కాబట్టి ఉదయం నుండి రాత్రి వరకు వాళ్ళకి పని చేసేటప్పటికి వారు సొమ్మసిల్లిపోయి ఏం చేసేవారు అంటే, ప్రార్థన చేయడానికి వాళ్ళకి అవకాశం లేక మూలిగేవారట. ఆ మూలుగులను విని దేవుడు అంటున్నాడు, నేను ఇశ్రాయేలీయుల్ని రక్షించడానికి దిగి వచ్చాను. నీతో ఉన్న దేవుడు నీ లోపల ఏమనుకుంటున్నా అవన్నీ కూడా వినేస్తూ ఉంటాడు. నేను ఒక్కొక్కసారి ప్రార్థనగా ఉండదు, నేను చాలా విషయాల్లో ప్రార్థన చేయలేదు, లోపల అలాగా ఆలోచించుకున్నానంతే. ఆలోచించుకున్న ఆలోచనలు నాకు 100 కొలది నెరవేర్చబడ్డాయి. మీలో కూడా అలాంటి అనుభవాన్ని కలిగిన వారు ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. ఆలోచనని అందుకే ఆయన అంటున్నాడు, నేను నీ మధ్యలో ఎందుకున్నాను అంటే, నీ లోపల నుంచి డాడీ నాకు ఇది కావాలి అని నువ్వు దేని కొరకైతే లోపల నుండి అది మూలుగో, అది ఆలోచన, అది ఊహో, అది ఏదైనా సరే నేను దానిని నీకు ఇచ్చే తీరుతాను. తర్వాత చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం 27వ వచనం, ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నవాడను నేనే అనియు, నేనే మీ దేవుడైన యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు లేడనియు మీరు తెలుసుకుందురు. నా జనులకి అన్నిటికీ సిగ్గునొందరు. దేవుని బిడ్డలారా, క్రైస్తవులమైన మనము ఈ చక్కటి లక్షణం మీద మనము పునాది వేసుకున్నాం. అదేంటి అంటే, దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు, యేసు తప్ప వేరొక దేవుడు లేడు. ఆయనే నిత్యమైన దేవుడు, ఆయనే నిత్య జీవనదాత. దేవునికి స్తోత్రం. అందుకనే నిత్యమైన దేవుడు అని చెప్పవలసి వచ్చింది. ఆయనే దేవుడు అని నీవు తెలుసుకోవాలని ఆయన నీ మధ్య ఎందుకుంటున్నాడు అంటే, దేవుడు ఉన్నాడు అంటే, ఏమోండి దేవుడు ఎక్కడ ఉన్నాడండి అని నిట్టూర్పు మాటలను విడవకుండా, నేను నిజమైన దేవుణ్ణి కాబట్టి నేను నీ దగ్గర ఉన్నాను, నాకు నా బిడ్డలు కావాలి. సొంత తండ్రి సొంత తల్లి ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళ ఆ ప్రేమ, దేవుడితో వాళ్ళకున్న ప్రేమ, వాళ్ళ బిడ్డలతో వాళ్ళకున్న ప్రేమ ఏం చేస్తుంది? నా కొడుకు, నా కూతురు, నా అనిపిస్తుంది. ఎవరైనా ముందు ఈ మాట చేరుస్తారా లేదా అండి? మా డాడీ అండి, మా మమ్మీ అండి, ఈవిడ మమ్మీ, ఇతను డాడీ అన్నారు. ఎవరు ముందు ఒక మాట చేర్చబడుతుంది. అదేంటి చెప్పండి? నా. అదేంటి? నా. దేవుడు అంటున్నాడు, నేను నీ నాన్ననని, నీ దేవుణ్ణని నువ్వు తెలుసుకోవాలని నీ దగ్గరే నేను ఉంటున్నాను, నీ దగ్గరే నేను ఉంటున్నాను. నేను తప్ప వేరొకటి నీ జీవితంలో ఉండకూడదు. హల్లెలూయా. ఆయన మన దగ్గర ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నాడు, నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునొందరు. ఎందుకు దేవుడు మనతో ఉంటున్నాడట? నువ్వు సిగ్గుపడే జీవితం జీవించకూడదు, నువ్వు బాధపడే జీవితం జీవించకూడదు. అందుకనే ఈ లోకానికి యేసు ప్రభు వస్తారు అనగానే యెషయా ఎన్నో సంవత్సరాల క్రితం ప్రవచిస్తున్నాడు. ఏమని అంటే, దుఃఖితులను ఓదార్చడానికి, దుఃఖితులకు ఉల్లాస వస్త్రాన్ని ఇవ్వడానికి, బూడిదలో కూర్చున్న వారికి పూదండనివ్వడానికి, చెరలో ఉన్న వారికి విడుదలనివ్వడానికి ఇదిగో నేను వచ్చుచున్నాను. ఎందుకు వస్తున్నాడంట దేవుడు? దుఃఖాన్ని తీసివేసి సంతోషాన్ని ఇవ్వడానికి. అందుకనే అంటున్నాడు, నేను నీ దగ్గరే ఉండిపోతాను,
నిన్ను విడిచి వెళ్ళే ప్రసక్తే లేదు. కారణం ఏంటి అంటే నీవు సిగ్గుపడే జీవితం జీవించకూడదు. నువ్వు తల ఎత్తుకొని బ్రతికే జీవితం జీవించాలి. హల్లెలూయా. ఇశ్రాయేలీలు కూడా దేవుడు అలాగే చేశాడు. వాళ్ళ శత్రువులందరికంటే వాళ్ళు పైన ఉండేటట్లుగా దేవుడు చేశాడు. వాళ్ళ శత్రువులందరికంటే ఈ రోజులు కూడా మనం ఇశ్రాయేలీలు చూస్తూ ఉన్నప్పుడు మనకి చాలా వరకు అర్థమవుతుంది. ఇశ్రాయేలీలు జనాభా తక్కువైనా, వాళ్ళది చిన్న దేశమైనా, కానీ ఈ రోజున అన్ని దేశాలలో అగ్రంగా కనబడడానికి కారణం ఏంటి అంటే దేవుడు అంటున్నాడు, నా జనులు సిగ్గుపడరు. హల్లెలూయా. నా జనులు ఎప్పుడు కూడా గొప్పగానే ఉండాలి. నా జనులు అనేవాళ్ళు, నా పిల్లలు అనేవాళ్ళు ఎప్పుడు కూడా పై స్థితిలోనే ఉండాలి. చూడండి దేవుని బిడ్డలారా, మీ పిల్లలు ఏదైనా మీరు ఒక ఫంక్షన్కి తీసుకెళ్ళినప్పుడు మీ పిల్లలు ఏదైనా మురికి బట్టలు వేసుకున్నారనుకోండి, మీకు ఎలా ఉంటుంది? మీకు పెలప్రం వచ్చేస్తుంది. ఏంటి అది? ఆ బట్టలు ఏంటి, అది ఆ తల ఏంటి, ముందు వెళ్ళి అర్జెంటుగా ఏం చేయి, ఆ బట్టలు మార్చు, చిరాకేస్తుంది అంటారు. ఎందుకంటే తమ పిల్లలు అక్కడ ఎలా కనబడాలి? ఘనంగా కనబడాలి. దేవునికి స్తోత్రం. మరి నీ పిల్లలే నీకు ఘనంగా కనబడాలని ఉంటే, నీ కొడుకు శుభ్రంగా చక్కటి బట్టలు వేసుకొని, ఇన్షర్ట్ చేసుకొని, టై పెట్టుకొని, కోట్ వేసుకొని, అబ్బా ఆడక్కడ అలా నిలబడితే నీ నడకే వేరైపోతుంది. నా కొడుకండి, నా కొడుకండి, నా కొడుకండి. ఎందుకంటే మనమే మన బిడ్డలు ఘనంగా కనబడాలి అనుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు ఘనంగా కనబడాలి. మీరు ఎప్పుడు సిగ్గుపడేలాగా ఉండకూడదు, మీరు తల ఎత్తుకునేలాగా ఉండాలి. కాబట్టి నేను మీ మధ్యన ఉంటున్నాను. ఎందుకు ఉంటున్నాడట మన మధ్యన? మనము తలెత్తుకొని బ్రతకడానికి ఉంటుంది. మొదట దేవుడు ఎందుకు ఉంటున్నాడు చెప్పండి? శాతానుని క్రియలు నుండి మనల్ని విడిపించడానికి ఉంటున్నాడు. ఎందుకుంటున్నాడు దేవుడు మనతో అంటే, మన ప్రార్థనలు ఆలకించడానికి దేవుడు మనతో ఉంటున్నాడు. మూడవదిగా దేవుడు ఎందుకు ఉంటున్నాడు? మనము సిగ్గుపడకుండా ఘనంగా కనబడాలని దేవుడు ఏం చేస్తున్నాడు? మనతోనే ఉండిపోతున్నాడు. తరువాత చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనాన్ని చూద్దాం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు అపోస్తలులందరూ కూర్చున్నప్పుడు వారి మధ్యకి వచ్చేసాడు. వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఆయన పలుకుతున్న మాట ఏంటి అంటే, నీకు సమాధానం కలుగును గాక. దేవుడు అంటున్నాడు, నీకు శాంతిని, నీకు సంతోషాన్ని, నీకు సమాధానాన్ని ఇవ్వాలనే నేను నీ దగ్గర ఉంటున్నాను అంటున్నాడు. నీకు నెమ్మది ఇస్తాడు, నీకు సంతోషం ఇస్తాడు. దేవుడు నాతో ఉన్నాడని ఆలోచనలో ఉండు. రోజంతా నువ్వు ఆనందంగా ఉంటావు, రోజంతా ఆనందంగా ఉంటావు. నేను అండి, మీ ఇంట్లో ఎవరున్నారు అంటే, నేను నా భర్త అండి, ఇదిగో పిల్లోడు, మా అమ్మాయి అప్పుడప్పుడు వస్తుందండి. నువ్వు ఏం చెప్పాలంటే, మీ ఇంట్లో ఎవరున్నారంటే, దేవుడండి, నేనండి, నా భర్త అండి అంటారు. చూడండి, వాళ్ళతో దేవుడు అంటున్నాడు, సమాధానం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. నేను మీ దగ్గర ఉండేది ఎందుకంటే మీకు సంతోషాన్ని ఇవ్వడానికి, మీకు సమాధానాన్ని ఇవ్వడానికి, మీకు నెమ్మదిని ఇవ్వడానికి, మీకు విశ్రాంతిని ఇవ్వడానికే నేను మీ మధ్యలో ఉంటున్నాను అని దేవుడు చెబుతా ఉన్నాడు. హల్లెలూయా. తరువాత చూడండి, జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి. ఇదే హల్లెలూయా. సియోను నివాసులారా, నేను మీ మధ్య ఉన్నాను, ఎందుకంటే మీ పాటలు వినాలని ఉన్నాను. మన పాటలు వినాలని విన్నాడట. దేవుడికి ఎంత కోరిక పాటలు వినడం అంటే. అందుకని చాలామంది మీరు దైవసనలు చూసారు, సేవకులైన వారందరూ కూడా పాటలు, దేవుని కొరకు అనేక పాటలు రాస్తారు, అనేక పాటలు పాడతారు. దేవుడు మన మధ్యలో ఎందుకుంటాడు అంటే మన పాటలు వినడానికట. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ పాటలు విని
దేవుడు ఎంత ఆనందిస్తాడో చూడండి. అందుకే దేవునికి పాటలు పాడేవారిగా మీరు ఉండాలి, దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి. సియోను నివాసులారా అంటున్నాడు. సియోను నివాసము అంటే ప్రియమైనది అని. సియోను నివాసం అంటే ఏంటి చెప్పండి? ప్రియమైనది. దేవుడికి ఈ లోకంలో ఉన్నప్పుడు బేతనీ కుటుంబంలో ఉన్న మరియా, మార్తా, లాజరు ఇల్లు అంటే చాలా ప్రియము. అందుకని దేవుడు అక్కడికి వచ్చి ఉండేవాడట. ఈ రోజున దేవుడు నీ ఇల్లు నాకు ప్రియమైనదిగా ఉండడానికి చేసుకుంటాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంటిలో ఏదున్నా ఏమీ లేకపోయినా నీ ఇల్లుని గురించి యేసయ్య పరలోకంలో అంతా మాట్లాడుతూ ఉంటాడు. నీ ఇంటిని గురించి పరలోకం అంతా మాట్లాడాలనుకుంటున్నాడు. ఎందుకంటే అందుకనే అంటున్నాడు, నేను నీ మధ్య ఉండడానికి నువ్వు పాటలు పాడు. నా పాలెమంతా పరిశుద్ధపరుస్తాను, అక్కడ పాటల శబ్దం వినాలి, అక్కడ నీ కొరకు ప్రార్థనలు చేస్తాను. దేవుడు నీతో ఉండడానికి కారణం, దేవుని బిడ్డ, నిన్ను దుష్టుడి నుండి విడిపించడానికి, దేవుడు నీ ప్రార్థనలు ఆలకించడానికి, నువ్వు ఎప్పటికీ కూడా సిగ్గుపడకుండా ఘనంగా కనబడాలని ఆయన నీతో ఉంటున్నాడు. ఆయన నీ నివాసాన్ని ప్రియముగా వందనాలు యేసయ్యా, నీకు వందనాలు. నువ్వే ఒక్కడవే దేవుడు అని, నిజ దేవుడు అని నేను నమ్ముతున్నానయ్యా. నా పాలెములో నా ఇంటిలో నువ్వు తిరుగుతున్నావు కాబట్టి ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉంచుతాను తండ్రి. ఎప్పుడు పాటలు పాడుతాను ప్రభు. అయ్యా, నన్ను ఘనంగా నిలబెట్టడానికి, నన్ను సంతోషింపచేయడానికి, నాకు సమాధానం ఇవ్వడానికి, నన్ను గూర్చి నువ్వు చెప్పుకోవడానికి, నా ప్రార్థనలు వినడానికి నీవు నాతో ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా, వందనాలు చెల్లిస్తున్నాను, స్తోత్రం చెల్లిస్తున్నాను. మీరు అద్భుతంగా నీ బిడ్డల జీవితాన్ని నడిపించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు పుణ్యనామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. పరిశుద్ధాత్మ 0072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం, మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.